మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. హలో అండి. ఐయామ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. సో, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ట్రాక్ యువర్ ఓవ్యులేషన్. సో, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. అంటే 28 డేస్ సైకిల్ అయితుంది అని అనుకోండి. సో, ఫస్ట్ అండం విడుదలయ్యే టైంని తెలుసుకోండి. యూజువల్‌గా 28 డేస్‌కి సైకిల్ అనుకోండి. నార్మల్‌గా 14థ్ డే ఓవ్యులేషన్ అని అంటాం. సో, అది విడుదలయ్యే ఒక 4 రోజుల ముందర, ఒక 4 రోజుల తర్వాత నుంచి భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ డేస్‌లో దాన్ని మనం ఫెర్టిలిటీ విండో అని అంటాం. సో, ఆ టైంలో భార్యాభర్తలు స్ట్రెస్ లేకుండా నార్మల్‌గా కలిసి ఉండండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు బరువుగా ఉన్నారు, అంటే మీ BMI అనేది ఎక్కువగా ఉంది అని అనుకోండి. సో, ఫస్ట్ వెయిట్ పైన కాన్సంట్రేట్ చేయండి. మీరున్న వెయిట్‌లో అట్‌లీస్ట్ 10% ఆఫ్ వెయిట్ లాస్ అయ్యేలాగా చూసుకోండి. ఇన్ మినిమమ్ ఒక 3 మంత్స్ టైం తీసుకొని రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ లూజ్ అవ్వడం అట్లాంటివి చూసుకోండి. దానివల్ల అండం అనేది ప్రాపర్‌గా విడుదలయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏదన్నా స్ట్రెస్‌ఫుల్ జాబ్ గానీ, లేదా వేరే అదర్ కారణాల వల్ల మీకేదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే స్ట్రెస్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. అండ్ ప్రాపర్ స్లీప్ మినిమమ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీ డైట్ హ్యాబిట్‌కొచ్చేస్తే కొంచెం జంక్ ఫుడ్స్, ఆయిల్, మసాలాలు ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటుంటే అది మానేసేయండి. అలాగే ఎక్కువగా కెఫెన్ అలవాటు ఉందనంటే దాన్ని ఎక్కువగా అవాయిడ్ చేయండి. ఇంకొకటి మీకు బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది, లేదా ఏమన్నా డయాబెటిస్ అట్లాంటివి ఉన్నాయని అనుకోండి. అవి కంట్రోల్‌లో ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీరు ప్రీ కన్సెప్షనల్‌గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఒక 3 మంత్స్ నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకునేలాగా చూసుకోండి.